అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా మునగ చెట్టు చూడండి, ఆర్గానిక్ ఎలా వండిందో. ఓన్లీ వాటర్తోనేనండి ఎన్ని కాయలు వచ్చినాయో. దీపావళికి అయితే కాపు లేదండి, ఇప్పుడైతే బాగా కాపు వచ్చింది. ఇంకా హైదరాబాద్కి అయితే తెంచి పంపిస్తున్నా. ఒకసారి పోయినాయి మా మునక్కాయలు హైదరాబాద్కి, పక్కనింటళ్ళు వాళ్ళు కోడలు అడిగితే తెంచిచ్చినాను. ఇప్పుడైతే కర్నూలులో అన్నీ ఆల్రౌండ్ తిరిగినాయి, నంద్యాల పోయినాయి, ఎల్గొడికి పోయినాయి. ఇప్పుడైతే హైదరాబాద్కి మళ్ళీ ఒకసారి పోతున్నాయి. గద్వాలికి పోయేది ఉంది, ఇటుకాలకు పోయేది ఉందండి. మునక్కాయలు పార్సల్. ఈ వీడియో చూసి అయితే మా చిన్నమ్మలు మాకైతే పంపించలేదమ్మా, మీరే తింటున్నారా అని అడుగుతారు. ఇంత పెద్ద పెద్ద లావు ఉన్నాయి. ఇంత లావు ఉన్నాయి అయితే ముదురులేవండి, కండగా బాగా మంచిగా ఉన్నాయి. మనమేం మందులు కొట్టడం లేదు, మందులు వేయడం లేదు కదా, ముదురవు, బాగానే ఉన్నాయి. గద్వాలకి ఎప్పుడు పంపించాలో తెలియదు. మా మన్మడు అడుగుతాడు, పద్దు నాకెప్పుడు పంపిస్తావు పద్దు అని అడుగుతాడు. ఇంకా పద్దు అని పిలుస్తాడు. చెప్తానండి, పోయినసారి కూడా కర్నూలులో మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా, న్యూ సబ్స్క్రైబర్లు ఉన్నాయి, ఎవరన్నా ఉన్నాయి, నన్ను దగ్గరలో ఉంటే తెంచుకోపోండి అని చెప్పాను. ఎవరు రావట్లేదు. తారబాబు వీడియోలు చూస్తున్నారో లేదో తెలియదు. అడిగితే ఇస్తానండి, అడగకుండా చాలామంది తెంచుకోతాను. కింద ఉన్నటి వల్ల మందికేనండి, పైన ఉన్నటివే మాకి. ఈ వీడియో చూసి మరదలు నవ్వుకుంటుంది. ఒక ఆమె హైదరాబాద్లో ఉంటుంది, రోహిణి. ఏంది కింది వల్ల మందికే అంటున్నావు, మాకెప్పుడు పంపిస్తావు అని అంటుంది. ఇంకా చూడండి ఎన్ని కాయలు. ఈ కొమ్మ తీసి మా బాబు పెళ్ళప్పుడు కొట్టేసింటిమండి, మరీ వచ్చింది. ఈ కొమ్మ తీసి ఇది కూడా కాయలు పట్టింది. ఎంత లావు ఉన్నాయో చూడండి కాయలు, ఎంత జంపు, ఎంత లావు ఉన్నాయో, ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత. ఇల్లు పట్టుకొని అయితే తెంచనికి రావట్లేదు కదా, వీడియో తీసుకుంటా తెంచి చూపిస్తే ఎన్ని అయినాయో. ఇన్ని తెంచానండి, ఇంకా కింద కూడా పడ్డాయి. ఇంకా మళ్ళీ తెంచి ఎవరన్నా అడిగితే తెంచిచ్చేది. చెప్పాను కదా గద్వాలకు పంపించాలని. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పంపించాలో, ఎవరు పోతారో తెలియదు. ఎప్పుడు పోతావో ఈ మునక్కాయలు. దిక్కొని బకెట్లో ఎలా కూర్చున్నాడో సార్. యాకినీళ్ళు కదా అవి, కాళ్ళు ఎలా తక్కున్నాడో చూడు. ఇన్ని ఊరికే కొన్ని తెంచుకొచ్చినానండి, ఇంకా చాలా ఉన్నాయి. బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింటే, మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ కర్నూలులో వడ్డగేరికి దింపించి తోలినానండి వీళ్ళకి. ఎన్ని లేవులే, కొంచెం తక్కువ ఉన్నాయి. ఎన్ని కాసినాయో చూడండి. మా ఆర్గానిక్గా పండించిన మునక్కాయలండి. ఏం లేదండి, ఉట్టి నీళ్ళే. మునగ చెట్టు ఉంటే ఎన్ని ఉపాయాలు. దీని ఏది ముదిరిపోయింది అనుకుంటే మనము ఉడకబెట్టుకొని రసం తీసుకొని పిప్పి అంతా తీసేసి వడగట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో, ఎప్పుడైనా రసం పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం రసం పెట్టుకోవాలా, మునక్కాయలు లేవు అన్నప్పుడు ఇలా బాగుంటుంది. బిర్యానీలు వేసుకున్నా, తర్వాత అదే బగారా రైస్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను అందుకే మునక్కాయ తెంచినానండి. విత్తనానికి అంటావా, ఇంకా కొమ్మ నాటినా వస్తుంది కాబట్టి విత్తనానికి వదిలినాను. లావు అయినవి ఉన్నాయి అలాగే. ఇదొక్కటి తెంచినాను, రసం చేసి పెట్టుకుందామని. మాకేం అవసరం లేదులే రసం, కానీ చూపిద్దామని తెంచినానండి కదా. ఎలా ఉన్నాయి మా మునక్కాయలు ఆర్గానిక్గా పండినవి? సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్.